సీఎం చంద్రబాబు నాయుడు గారు, తన కొడుకు నారా లోకేష్ గారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ గారు, టీజీ భరత్ గారు నలుగురు మంత్రుల బృందంతో సింగపూర్ కు వెళ్లడం జరిగింది. అమరావతికి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారా ఈ టూర్ తోనే? చాలా చాలా ప్లస్ ఇది. సింగపూర్ అనేది ఇప్పుడు మన ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా ప్రకటించారు. ధనంలో గానీ అటు ఎన్ఆర్ఐలో గానీ చాలా ప్లస్. అమరావతి అంటే గుంటూరు, కృష్ణా, ఒంగోలు ఆ 3 జిల్లాలకు సంబంధించిన ఎంతో మంది ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు, స్థిరపడిపోయారు. చిన్న చిన్న జాబుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలుగా ఎదిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. చిన్న చిన్న జాబుల నుంచి సింగపూర్ లో ఊడ్చే దగ్గర నుంచి అయినా కానీ, పెట్టుబడి దగ్గర నుంచి అయినా కానీ ఎన్ఆర్ఐ అనేవాడు అక్కడ పుట్టినోడు. ప్లస్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుట్టిన ఎన్ఆర్ఐలు సింగపూర్ లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తాం అనేది చాలా ప్లస్. చాలా మంది ఎన్ఆర్ఐలు భయపడుతున్నారు పెట్టుబడులు తేటానికి గాని, ఇక్కడికి రావటానికి గాని. మళ్ళీ వాళ్ళందరూ 100కి 99% కంపల్సరిగా వస్తారు. అంటే